నమస్కారం. పిఎస్ న్యూస్ టీవీ వార్తలకు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. లోక్సభలో ప్రతిపక్షాలపై అమిత్ షా విమర్శలు. ప్రతి నిర్ణయాన్ని వ్యతిరేకించడం సరైంది కాదని వ్యాఖ్య. దేశ అభివృద్ధిని రాజకీయంగా చూడొద్దని సూచన. ప్రభుత్వ పనులకు మద్దతివ్వాలని పిలుపు. రాహుల్ వ్యాఖ్యలపై మంత్రి సత్యకుమార్ ఆగ్రహం. సైన్యాన్ని అవమానించడం సరైంది కాదని హెచ్చరిక. దేశ భద్రతా అంశాల్లో రాజకీయాలు చేయొద్దని సూచన. ప్రధానిపై వ్యాఖ్యలు తగవని మండిపాటు. తేజస్వి వ్యాఖ్యలపై స్పందించిన కిషన్ రెడ్డి. తెలంగాణను అవమానించే ఉద్దేశం లేదని స్పష్టం. బాధ కలిగితే క్షమాపణ చెప్పేందుకు సిద్దమని వ్యాఖ్య. బీజేపీ తరపున వివరణ. లోకేష్ పై చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఆరోపణలు. ఆధారాలు చూపాలని సవాల్. ప్రతి గ్రామంలో అక్రమాలను బయటపెడతారని హెచ్చరిక. అవసరమైతే నిరసనలు చేపడతామని ప్రకటన. మామిడి రైతులకు సబ్సిడీ కవర్ల పంపిణీపై కృతజ్ఞతలు. ప్రభుత్వ సహకారంతో రైతులకు లాభం. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కు ధన్యవాదాలు. వ్యవసాయ అధికారుల సహకారం కొనియాడిన రైతులు. టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం తేజస్వి సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. తెలంగాణ ఏర్పాటుపై చేసిన వ్యాఖ్యలు వాస్తవాలకు విరుద్ధమన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ప్రకారం రాష్ట్రం ఏర్పడిందని గుర్తు చేశారు. సరైన అవగాహన లేకుండా మాట్లాడడం బాధాకరమని పేర్కొన్నారు. తెలంగాణ నుంచి గెలిచిన బీజేపీ ఎంపీలు కూడా స్పందించకపోవడం ఆశ్చర్యకరమన్నారు. కేంద్ర మంత్రులు కూడా ఆ సమయంలో స్పందించలేదని ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలను పార్లమెంటు రికార్డుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. డీలిమిటేషన్ ప్రక్రియను రాజకీయ లాభాల కోసం వాడుతున్నారని ఆరోపించారు. కనీస ఇంగిత జ్ఞానం లేకుండా ఇష్టానుసారంగా తెలంగాణ ఏర్పాటును అది బ్రిటిష్ కాలంలో జరిగిన నిర్ణయాలకు పోల్చి మాట్లాడటం అనేది చాలా అన్యాయం. తేజస్వి సూర్య ఇది మనందరం కూడా తీవ్రంగా ఖండించాల్సిన విషయం. ఉత్తరాఖండ్ అయినా అంతే, లక్నోకు వెలుపల ఉన్నటువంటి ప్రాంతం. తెలంగాణ అట్లా కాదు, ఒక రాజధాని నగరాన్ని తన వెంట తీసుకొని పోతున్నటువంటి ప్రాంతం కాబట్టి సహజంగా తెలంగాణ ఏర్పాటు పట్ల ఒక తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తమవుతూ ఉంటుంది. ఈ వ్యతిరేకతకున్న రాజకీయ మూలాలను, ఈ వ్యతిరేకతకున్న కారణాలను అర్థం చేసుకోకుండా ఒక ఎంపీ మాట్లాడుతూ ఉంటే అక్కడ ఉన్న మంత్రులు కానీ ఇతర నాయకులు కానీ వారించకపోవడం శోచనీయం. ఈ నిర్ణయాలను, ఈ రాజకీయ పరిస్థితులను అర్థం చేసుకోకుండా ఇట్లా మాట్లాడటం చాలా అన్యాయం. ఈ వ్యాఖ్యలను పార్లమెంటు రికార్డుల నుంచి తొలగించాలని కూడా కోరుతున్నాం. ఎందుకంటే ఇది రాజ్యాంగాన్ని కించపరిచే వ్యాఖ్య. డీలిమిటేషన్ మీద నిన్న జరుగుతున్నటువంటి చర్చ చూస్తుంటే అంబేద్కర్ 1955లో చేసిన హెచ్చరికలు గుర్తుకొస్తున్నాయి. ఉత్తరాన పెద్ద రాష్ట్రాలు, దక్షిణాన చిన్న రాష్ట్రాలు, ఇది మంచిది కాదు, ఇది దేశ అస్తిత్వానికి నష్టం చేస్తుంది, పునరాలోచన చెయ్యాలి అని అన్నాడు. ఆ హెచ్చరికలను దృష్టిలో పెట్టుకొని మనం మన ఫెడరల్ వ్యవస్థను మరింత ప్రజాస్వామికంగా మార్చుకోవాల్సిన సందర్భం పోయి డీలిమిటేషన్ పైన చర్చ జరుగుతున్నది. నంద్యాలలో సిఐటియు రాష్ట్ర మహాసభలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. రాష్ట్ర నాయకులు నాగేశ్వరరావు, గోరటి వెంకన్న ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. టెక్కే మార్కెట్ యార్డ్ నుంచి టౌన్ హాల్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఎర్ర జెండాలతో నిండిన వీధులు కార్మికుల ఉత్సాహాన్ని చూపించాయి. సాంస్కృతిక కార్యక్రమాలతో ప్రజల్లో చైతన్యం కలిగించారు. ఏలూరు, విశాఖ సహా పలు జిల్లాల నుంచి కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ర్యాలీ అనంతరం టౌన్ హాల్లో బహిరంగ సభ జరిగింది. కార్మిక హక్కుల సాధన కోసం నిరంతరం పోరాటం కొనసాగిస్తామని నేతలు తెలిపారు. అక్కలు, చెల్లెళ్ళు, తమ్ములు, అన్నలు అందరికీ సిఐటి అఖిల భారత కమిటీ తరఫున ముందుగా మీకు పోరాట శుభాకాంక్ష తెలియజేస్తున్నాను. ఈ మహాసభలు ఒక ముఖ్యమైనటువంటి ఘట్టంలో జరుగుతున్నాయి. మనందరికీ ఇప్పుడే హేమలత్ గారు చెప్పారు. విశాఖపట్నంలో జరిగినటువంటి మన 18వ అఖిల భారత మహాసభ భారతదేశ కార్మిక వర్గానికి ఒక నూతన డైరెక్షన్ ఇచ్చింది. కార్మికుల్ని పెట్టుబడిదారీ వర్గానికి, కార్పొరేట్లకి బానిసల్లాగా మార్చే 4 లేబర్ కోడ్లు అమలు చేయడం కోసం కంకణం కట్టుకుందో అలాంటి మోడీ ప్రభుత్వానికి, ఆ మోడీ ప్రభుత్వానికి
తిరుపతిలో అమర్నాథ్ రెడ్డి హత్య కేసులో పోలీసులు నిందితుని అరెస్ట్ చేశారు. ఈ నెల 15న రాత్రి ఆడపరెడ్డిపల్లిలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇంటి ముందున్న చిల్ల స్థల వివాదమే హత్యకు కారణమని పోలీసులు నిర్ధారించారు. మిద్దెపై ఒంటరిగా కూర్చుని ఉన్న సమయంలో రాహుల్ రెడ్డి కత్తితో దాడి చేసి హత్య చేసినట్లు వెల్లడించారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. నాదముని రెడ్డి, అమర్నాథ్ రెడ్డి అని తండ్రి కొడుకులు, వాళ్ళ మధ్య వాళ్ళ దగ్గర బంధువులు రాహుల్ రెడ్డి అనే కుటుంబాల మధ్య కేవలం 2 అడుగుల స్థలాల గురించి వివాదం గత 35-40 ఏళ్ల నుంచి వాళ్ళ మధ్య వివాదం జరుగుతూ ఉంది. ఆ కోర్టులో కేసులు కూడా పెట్టుకొని ఉన్నారు. అయినా కానీ ఆ సమస్య పరిష్కారం కాకపోవడంతో ప్రతి చిన్నదానికి వాళ్ళు తరచూ గొడవ పడటం, ఒకళ్ళ మీద ఒకళ్ళ కక్షా కార్పణ్యాలు పెంచుకొని ఒకళ్ళనొకళ్ళు కొట్టుకోవటం ఇది జరుగుతూ ఉంది. ఈ క్రమంలో గత వారం 10 రోజుల నుంచి, ఒక నెల రోజుల నుంచి మళ్ళీ ఈ సమస్య గురించి, ఆ 2 అడుగుల బాట గురించి, ఆ వివాదం గురించి ఈ ముద్దాయి ఎవరైతే ఉన్నారో రాహుల్ రెడ్డిని ఈ అమర్నాథ్ రెడ్డి కొట్టడం జరిగింది. వాళ్ళ పిల్లలు కూడా క్రికెట్ ఆడుకునేటప్పుడు చిన్న గొడవ పడి దాని మీద ఆ గొడవలు ఇంకొంచెం మనసులో పెట్టుకొని ఇది పొద్దాక పునరావృతం అవుతుందని ఈ రాహుల్ రెడ్డి వయసు కేవలం 19 సంవత్సరాలు, ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నాడు. చదువు మానేసి ఈ చిన్న 2 అడుగుల వివాదం గురించి తన ఆలోచనలన్నీ మారి డైవర్ట్ అయిపోయి ఇది సమస్య పరిష్కారం కాదు, ఇక ముందు కూడా ఇట్లనే మా కుటుంబాల మీద దాడి జరుగుతూ ఉంది, మా తాతయ్యను కొట్టారు, అది ఇది అని చెప్పి అది మనసులో పెట్టుకొని అతను ఆ రాత్రి ఈ అమర్నాథ్ రెడ్డి యొక్క కదలికలను గమనిస్తూ ఆ రాత్రి తన ఇంట్లో ఉన్న మచ్చుకత్తుతో దాడి చేసి, ఆ దాడి చేస్తున్న సమయంలో ఈ అమర్నాథ్ రెడ్డి టెర్రస్ మీద పడుకొని క్రికెట్ మ్యాచ్ వాచ్ చేస్తూ ఉన్న టైంలో ఆ చీకట్లో పోయి నరగడం జరిగింది. విచక్షణారహితంగా నరగటం వల్ల అతను అక్కడెక్కడే స్పాట్లోనే చనిపోయాడు. మళ్ళీ అతను అక్కడి నుంచి కిందకి దిగి వచ్చి ఇంట్లో వాళ్ళ ఫాదర్ ఎవరైతే నాదముని రెడ్డి ఉన్నాడో అతను కూడా భోజనం చేసుకొని అక్కడ టీవీ చూస్తున్న క్రమంలో అతను కూడా నరగటానికి ప్రయత్నించగా అది గమనించిన అతను అలర్ట్ అయ్యి ఆ మచ్చు కత్తిని పట్టుకొని కేకలేయడంతో వాళ్ళ కుటుంబ సభ్యులు రావడం గమనించి అతను కత్తితో సహా పారిపోవడం జరిగింది. ఈ విషయం తెలిసిన వెంటనే మన తిరుపతి జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ సుబ్బరాయుడు సార్ గారు వెంటనే అలర్ట్ చేసి అందరినీ పారిపోయిన ముద్దాయిని గురించి వెతకటానికి దిశానిర్దేశం చేయడం జరిగింది. తిరుపతి రూరల్ పోలీస్ స్టేషన్ సిఐ గారు, వాళ్ళ ఎస్ఐ లోకేష్, మిగతా సిబ్బంది అంతా అలర్ట్ అయ్యి వెంటనే సీన్కు వెళ్ళటం, ఆ సీన్లో సాక్ష్యాధారాలను సేకరించడం, ఇమీడియట్గా సిబ్బందితో టీమ్స్ ఫామ్ చేసి పారిపోయిన ముద్దాయి గురించి వెతకటం. ఈ క్రమంలో ఒక్కరోజు తేడాలోనే ముద్దాయిని అదుపులోకి తీసుకోవటం, దానికి సంబంధించి ముద్దాయిని రిమాండ్ పంపడం జరుగుతుంది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఏళ్ల తరబడి అనేకమైన భూ సమస్యలు ఉంటా ఉన్నాయి. పెద్ద ఎక్కువ స్థలాలు, ఎక్కువ జాగాలకు సంబంధం లేదు. కేవలం 2 అడుగుల జాగా కోసం వీళ్ళు 2 కుటుంబాలు గత 35-40 ఏళ్ల నుంచి వివాదాలు పట్టడం, పెద్ద మనుషులు కూడి రాజీలు చేయటం ఇది జరుగుతూ వస్తూ ఉంది. చిన్న చిన్న విషయాలు అత్యంత చిన్న వయసులోనే 19-20 ఏళ్ల వయసులోనే ఈ రకమైన అతను భవిష్యత్తు నాశనం చేసేదానికి దారి చేసింది. కాబట్టి సమస్యలు ఏమున్నా కానీ అవి పరిష్కార మార్గం ద్వారా కోర్టులను ఆశ్రయించి శాంతియుతంగా
వాటిని పరిష్కరించుకుంటే ఇలాంటి అనర్థాలు జరగకుండా ఉంటాయి. అనవసరంగా ఒక ప్రాణం బలవకుండా ఉండటానికి అవకాశాలు ఉన్నాయి. ప్రజలు ఇది గమనించగలరని పోలీస్ శాఖ నుంచి కోరుకోవడం జరుగుతుంది. లేదు, గంజాయి మత్తు అనేది అసలు ఏ కోసైనా మనకి ఇక్కడ కనిపించలేదు. ఊర్లో విచారించినా కానీ తెలిసింది. ఇక్కడ ఎట్లా జరుగుతుందంటే ఏ చిన్నది ఏది జరిగినా కానీ గంజా అని చెప్పి అది వాడుక అయిపోయింది. గంజా మత్తులో ఉన్నారు, లేకపోతే గంజా అలవాటు అయ్యి అడిక్ట్ అయి ఉంటే ఆ రకమైన బిల్ట్ ఉండదు. వాళ్ళ హావభావాలు కానీ, చేసే పనులు కానీ, వాళ్ళ శారీరకమైన ఆరోగ్యపరమైన విషయాలు కానీ, వాళ్ళ స్టేచర్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. గాంజా అడిక్ట్ అయిన అబ్బాయి అయితే కాదు, అతనికి మందు అలవాటు ఉంది. ఆ రోజు కూడా హెవీగా డ్రింక్ చేసినట్టు మనకు తెలిసింది. విచారణలో కూడా అది తెలిసింది. ముద్దాయిని అరెస్ట్ చేసి అతని దగ్గర కత్తిని స్వాధీనం చేసుకొని పోలీసుల్ని ఎస్పీ సుబ్బారాయుడు గారు. బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. తెలంగాణ ఉద్యమాన్ని అవమానించే ఉద్దేశంతో మాట్లాడలేదని స్పష్టం చేశారు. అలాంటి భావన కలిగితే వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటామన్నారు. తెలంగాణ ప్రజల భావాలను గౌరవిస్తామన్నారు. వివాదంపై స్పష్టతనివ్వాలని ప్రయత్నించారు. బాధ కలిగించినట్లయితే క్షమాపణ చెప్పేందుకు సిద్ధమని సంకేతాలిచ్చారు. బీజేపీ తరపున వచ్చిన ఈ వివరణ ప్రాధాన్యం సంతరించుకుంది. బెంగళూరు పార్లమెంట్ సభ్యులైనటువంటి తేజస్వి సూర్య గారు వారు మాట్లాడింది తెలంగాణ ప్రజలను కానీ, తెలంగాణ ఉద్యమాన్ని కానీ మరి చిన్నబుచ్చే విధంగానో, అవమానం చేసే విధంగానో వారు మాట్లాడలేదు. ఆ రకంగా మాట్లాడితే అది ఉపసంహరించుకుంటాం. లోక్సభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రతిపక్షాలపై తీవ్ర విమర్శలు గుప్పించారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టే ప్రతి కార్యక్రమాన్ని ప్రతిపక్షాలు వ్యతిరేకిస్తున్నాయన్నారు. రామమందిర నిర్మాణం, ఆయుష్మాన్ భారత్, ట్రిపుల్ తలాక్ వంటి కీలక అంశాల్లో కూడా ఇదే ధోరణి కొనసాగిందని పేర్కొన్నారు. దేశ అభివృద్ధికి సంబంధించిన కార్యక్రమాలను రాజకీయ కంటితో చూడకూడదని సూచించారు. ప్రజల ప్రయోజనాల కోసం తీసుకునే నిర్ణయాలను అడ్డుకోవడం సరైంది కాదన్నారు. ప్రభుత్వ పనులకు మద్దతు ఇవ్వాల్సిన బాధ్యత ప్రతిపక్షాలపై కూడా ఉందన్నారు. मान्यवर, ये जो भाषा है सदन की मर्यादा तोड़ने वाली, आप क्या भाषा उपयोग कायर है, आप सरेंडर कर रहे हो, आप मुझसे डरते हो, अपशब्दों का प्रयोग होता है, असंसदीय शब्दों की भरमार लग जाती है, सदन में कोई आंख मारता है, कोई मुस्कुराकर बैठता है। मान्यवर, सदन के रास्ते पर चाय पकोड़े खाते हैं। सदन के रास्ते ये किस प्रकार का विपक्ष के नेता का बिहेवियर, किस प्रकार की भाषा है? क्या वो समझते हैं कि ये भाषा को देश नहीं सुन रहा है? ये भाषा को देश सुन रहा है। आपकी और आपकी पार्टी दोनों का परिचय देश को हो रहा है। मान्यवर, संवैधानिक संस्थाओं का अपमान करते हैं, फ्लाइंग किस कर देते हैं, धक्का मुक्की करते हैं, बाहर जाकर बयानबाजी करते हैं कि सरेंडर हो गए। स्पीकर को बार बार रोकना पड़ता है और सत्र छोड़कर विदेश चले जाते हैं। मान्यवर, मैं इतना जरूर कहता हूं कि ये भाषाओं में तीव्रता से भावनाएं व्यक्त नहीं होती है। सदन में बोलने की कला आपके बहुत सारे सीनियर लोग हैं, उनसे सीख ले, और सीनियर लोग ना हो तो प्रियंका जी ही है, उनसे थोड़ा सीख ले कि सदन में कैसे बोलना चाहिए। मान्यवर, ये कहते हैं ये क्रूर बिल है, महिलाओं को आरक्षण देने वाला बिल क्रूर बिल है। उत्तर और दक्षिण के बीच में भेदभाव कर रहे हो, दक्षिण का प्रतिनिधित्व कम हो जाएगा। इतना कल समझाने के बाद भी अगर ये स्टेटमेंट आता है मान्यवर, तो मैं मानता हूं ये जानबूझकर दिया गया स्टेटमेंट है। मान्यवर, मैं विपक्ष के नेता राहुल गांधी जी को, पूरी कांग्रेस पार्टी को और विपक्ष के उनमें को इस देश का परिचय कराना चाहता हूं कि हजारों साल पहले లోక్సభలో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై మంత్రి సత్యకుమార్ తీవ్రంగా స్పందించారు. పుల్వామా ఘటన, ఆపరేషన్ సింధూర్ వంటి సున్నిత అంశాలపై అనుచితంగా మాట్లాడారని విమర్శించారు. అలాంటి వ్యాఖ్యలు చేయడం ద్వారా రాహుల్ మానసిక ఆనందం పొందుతున్నారన్నారు. దేశానికి సేవ చేస్తున్న సైన్యాన్ని అవమానించడం సరైంది కాదని తెలిపారు. 140 కోట్ల మంది ఎన్నుకున్న ప్రధాని గురించి తప్పుగా మాట్లాడడం తగదన్నారు.
దేశ భద్రతా అంశాల్లో రాజకీయాలు చేయకూడదని సూచించారు. విషయాన్ని దేశ ప్రజలకు ముందర తేటతెల్లం చేసింది. ప్రజలందరూ ఇవాళ ఒక డెసిసివ్ లీడర్షిప్ని, బోల్డ్ రిఫార్మ్స్ని, అదేవిధంగా ట్యాంజిబుల్ రిజల్ట్స్ని చూస్తున్నారు. అవన్నీ గత 12 సంవత్సరాలుగా ఈ దేశంలో జరుగుతున్నాయి. అభివృద్ధి కళ్ళ ముందు కనిపిస్తోంది. భారతదేశానికి అంతర్జాతీయంగా ప్రత్యేక గుర్తింపు, ఖ్యాతి లభిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ గారు మాట్లాడుతూ పుల్వామాని ఒక ట్రిక్కుగా, పహల్గాం తర్వాత ఆపరేషన్ సింధూర్ని కూడా ఒక ట్రిక్కుగా అభివర్ణించారు. ఆయన ప్రధానమంత్రి గారి గురించి మాట్లాడే క్రమంలో ప్రధానమంత్రిని, దేశ 140 కోట్ల మంది ప్రజలు ఎన్నుకున్న ప్రధానమంత్రిని అవమానించడమే కాకుండా మన సైనిక శక్తిని, వారి కమిట్మెంట్ని, దేశ భద్రత పట్ల వారికి ఉన్న కమిట్మెంట్ని కూడా ప్రశ్నించేలాగా, అవమానపరిచేలాగా మాట్లాడడం అత్యంత ఖండనీయం. మహిళల సాధికారతలో జగన్ కీలక పాత్ర పోషించారని మాజీ డిప్యూటీ సీఎం పాముల పుష్పశ్రీవాణి తెలిపారు. రాజకీయ పదవుల్లో, నామినేటెడ్ పోస్టుల్లో మహిళలకు 50% రిజర్వేషన్ కల్పించిన నాయకుడు జగన్ అన్నారు. మహిళలకు సంక్షేమ పథకాలు, రాజకీయ అవకాశాలు ఇచ్చిన విధానాన్ని గుర్తు చేశారు. ప్రస్తుతం ఆ అంశాలపై విమర్శలు చేసే వారికి సవాల్ విసిరారు. జగన్ పాలనలో మహిళల స్థితి, ప్రస్తుత పరిస్థితులను పోల్చి చూడాలని సూచించారు. మహిళల అభివృద్ధికి తీసుకున్న నిర్ణయాలు చరిత్రాత్మకమని పేర్కొన్నారు. జిల్లా పరిషత్ చైర్మన్లు ఉంటే అందులో 7 జిల్లా పరిషత్ చైర్మన్లు మహిళలకే ఇచ్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారు, అంటే 54%. ఈ రాష్ట్రంలో జడ్పీ వైస్ చైర్మన్లు సుమారుగా 26 మంది ఉంటే అందులో 15 మందికి, అంటే 58% మహిళలకు అవకాశం కల్పించినటువంటి ముఖ్యమంత్రి, గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే ఈ రాష్ట్రంలో 12 మున్సిపల్ కార్పొరేషన్ మేయర్లు ఉంటే అందులో 24 మంది డిప్యూటీ మేయర్లు, మొత్తం కలిసి 36 మంది ఉంటే 36 మందిలో 18 మందికి అవకాశం కల్పించారు. అంటే 50% అవకాశం కల్పించినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే ఈ రాష్ట్రంలో 75 మున్సిపాలిటీలు ఉన్నాయి. 75 మున్సిపాలిటీల్లో 73 మున్సిపాలిటీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటే 45 మున్సిపాలిటీలకి మహిళలనే చైర్మన్ గా నియమించినటువంటి వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అంటే 64% మంది మహిళలకి చైర్పర్సన్ గా నియమించడం జరిగింది. అలాగే ఈ రాష్ట్రంలో సర్పంచుల్ని 57% మంది మహిళలే, ఎంపీటీసీలు 54% మంది మహిళలే, అదేవిధంగా ఎంపీపీలు, జడ్పీటీసీలు 53% మంది మహిళలే. అలాగే జగన్ అన్న ప్రభుత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నియమించినటువంటి వాలంటీర్ వ్యవస్థ ఏదైతే ఉందో 2,65,000 మందిని వాలంటీర్లుగా నియమిస్తే అందులో 53% మహిళా వాలంటీర్లే ఉన్నారని చెప్పడానికి చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాం. అలాగే ఈ రాష్ట్రంలో 1,34,000 సచివాలయ ఉద్యోగాలు తీస్తే 51% మంది ఆడపిల్లలకే సచివాలయ ఉద్యోగాల్లో అవకాశం కల్పించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారని చెప్పేసి ఈ సందర్భంగా గర్వంగా తెలియజేస్తున్నాం. అంతేకాదు నామినేటెడ్ పదవులు గాని, నామినేషన్ పద్ధతిలో వచ్చేటువంటి కాంట్రాక్టర్ వర్కుల్లో గాని 50% రిజర్వేషన్ మహిళలకి కలిగేలాగా చట్టాన్ని జగన్మోహన్ రెడ్డి గారు చేయడం జరిగింది. ఈ రోజు ఏదైతే రాజకీయ నియామక పదవుల్లో 1356 రాజకీయ నియామక పదవుల్లో 658 పదవులు మహిళలకే ఇచ్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారు. అంటే 51%. జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు 50% ఖచ్చితంగా మహిళలకు ఇవ్వాలని నిర్ణయం తీసుకుని ఇవ్వడం జరిగింది. ఈ ఏదైతే 1356 రాజకీయ నియామకాల్లో ఏఎంసీ చైర్మన్ తీసుకోండి. ఏఎంసీ చైర్మన్లు అనేవాళ్ళు ఈ రాష్ట్రంలో సుమారుగా 202 మంది ఏఎంసీ చైర్మన్లు ఉంటే అందులో 102 మంది ఏఎంసీ చైర్మన్లు మహిళలకి అవకాశం ఇచ్చారు. ఇది రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి గారు మహిళలకి రాజకీయ పదవుల ద్వారా కల్పించినటువంటి రిజర్వేషన్లు. చాలా మంది మహిళలకి రాజకీయాల అవకాశాలు ఆకాశంలో సగం, అవకాశాల్లో సగం అని చెప్పేసి స్పీచ్లు ఊదరగొడతారు. గతంలో ఎన్నో స్పీచ్లు చూసాం, ఎంతో మంది వక్తలను చూసాం, ఎంతో మంది ముఖ్యమంత్రులను చూసాం, ఎంతో పెద్ద పెద్ద నాయకులను చూసాం. ఆకాశంలో సగం, అవకాశాల్లో సగం మహిళలకు ఇవ్వాలని. కానీ ఎవరు కూడా ఆచరణలో పెట్టలేదు. ఆచరణలో పెట్టిన వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఆకాశంలో సగం, రాజకీయ అవకాశాల్లో సగం వచ్చేలాగా 50% రిజర్వేషన్ ని మహిళల కోసం కల్పించి మహిళల కోసం చట్టం తీసుకొచ్చినటువంటి నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి గర్వంగా, ఆయన ప్రభుత్వంలో ప్రజాప్రతినిధిగా పనిచేసినటువంటి ఒక మహిళగా గర్వంగా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఈ రాష్ట్ర ప్రజలకి. అలాగే మహిళా సాధికారత కోసం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు
ఆర్థికంగా వెదగాలి, ఆర్థికంగా పైకి రావాలన్న ఒక ఉద్దేశంతో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలని, ఎన్నో సంక్షేమ పథకాలని, మహిళల కోసం పాలసీలని అత్యధిక శాతం తీసుకొచ్చినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. జగనన్న ప్రభుత్వం 5 సంవత్సరాల్లో కూడా 2,83,000 కోట్ల రూపాయలు మహిళల కోసమే ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి జగనన్న. అలాగే కేవలం డీబీటీ ద్వారాగా నేరుగా మహిళల అకౌంట్లోనే 1,89,000 కోట్ల రూపాయలని నేరుగా మహిళల అకౌంట్ లో వేసినటువంటి గొప్ప ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఆర్థిక భారం వల్ల, ఆర్థిక పరిస్థితుల్ని తట్టుకోలేక పిల్లల్ని వాళ్ళతో పాటు పనులు తీసుకెళ్లిపోయినటువంటి పరిస్థితులు గతంలో ఉంటే వాటన్నింటినీ కూడా ఆ తల్లులు అధిగమించాలన్న ఉద్దేశంతో అమ్మఒడి అనేటువంటి ఒక మంచి కార్యక్రమం ద్వారాగా ఈ రాష్ట్రంలో సుమారుగా 44.48 లక్షల మంది తల్లులకు 15,000 రూపాయలు చొప్పున అమ్మఒడి రూపంలో వాళ్ళకి 5 ఏళ్లలో కూడా సుమారుగా 26,000 కోట్ల రూపాయలు వాళ్ళ అకౌంట్ లోనే జమ చేసినటువంటి మహిళా పక్షపాత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే ఫీజు రియంబర్స్మెంట్ పథకం ఏదైతే ఉందో సుమారుగా 29 లక్షల మంది తల్లులకి వాళ్ళ పిల్లలు కాలేజీల్లో చదువుకుంటుంటే వాళ్ళకి ఫీజు రియంబర్స్మెంట్ పథకం కోసం సుమారు 12,000 కోట్ల రూపాయలు వాళ్ళ అకౌంట్ లో జమ చేసినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా వైఎస్ఆర్ చేయూత, ఈ చంద్రగిరి వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి నారా లోకేష్ పై తీవ్ర ఆరోపణలు చేశారు. కబ్జాలపై చేసిన ఆరోపణలకు ఆధారాలు చూపాలని డిమాండ్ చేశారు. తమపై ఆరోపణలు చేస్తే తాము కూడా ఆధారాలతో నిజాలు బయటపెడతామని హెచ్చరించారు. ఎమ్మెల్యే గెలుపు కోసం ప్రజలను మోసం చేశారని ఆరోపించారు. ప్రతి గ్రామంలో జరుగుతున్న అక్రమాలను బయటపెడతామన్నారు. ఇందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తామని తెలిపారు. అవసరమైతే నిరసనలు కూడా చేపడతామని హెచ్చరించారు. మాకు మనస్సాక్షికి చెప్తున్నాను, ఈ రోజు వరకు చంద్రగిరిలో ₹1 కూడా మేము సంపాదించే ప్రయత్నం చేయలేదు. మొత్తం కూడా మా సొంత సంపాదన, మీరు చీరలు ఇంకోటి అంటున్నారు, అవన్నీ కూడా ఏ లేఅవుట్లో మేము కష్టపడి సంపాదించిన లేఅవుట్లో వైట్ అమౌంట్ మాకు ఎంత వచ్చింది, ఎంత మేము ఖర్చు పెట్టామో కూడా ఓపెన్గా మేము చూపించడానికి సిద్ధం. మీరు చేసిన అవినీతి కూడా ఈరోజు మీ ఎమ్మెల్యే గారు ఆ రోజు ఒక పాయిజన్ బాటిల్ పెట్టుకొని ఆ రోజు ఎమ్మెల్యే అయ్యి నన్ను గెలిపించకపోతే నేను చనిపోతానని చెప్పి మీ సమక్షంలో చెప్పినా మీరు మాట్లాడకుండా ఆ రోజు ఎమ్మెల్యే అవ్వడం జరిగింది. ఈరోజు మీరు ఇవన్నిటి గురించి మాట్లాడుతూ ఉంటే ప్రతి ఊర్లోనూ తుమ్మలగుంట దాటినప్పటి నుంచి తిరుచానూరు దాటే వరకు ప్రతి ఊర్లో మీ ఎమ్మెల్యే చేసిన కబ్జాలు, ఇప్పుడున్న ప్రజెంట్ ఎమ్మెల్యే కబ్జాలు మాకు తెలుసు. మేము ప్రతిదానికి నిరూపించగలుగుతాం. మొన్నటికి మొన్న దుర్గ సముద్రంలో 100 కోట్ల రూపాయల భూమిని ఆయన అనుచరులు ఆయన కలిసి కబ్జా చేస్తున్నారు. ఇవన్నీ చెప్తే మీకు పడదు, కానీ ఒక ఆరోపణలు ఒక రాజకీయము అవగాహన లేకుండా మీరు చేసిన ఆరోపణలు ప్రజలకు నవ్వుకుంటున్నారని తెలియజేస్తారు. రోజు ఎవరైతే కబ్జాదారులు ఉన్నారో వాళ్ళే ఎమ్మెల్యే కింద షేర్ ఉంది, ఎమ్మెల్యే చేస్తారంటే ఒక డైరెక్ట్ లోకేష్ గారికి క్లోజ్ అని చెప్పుకునే ఒక ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఏ విధంగా అధికారులు ట్రాన్స్పరెన్సీగా పనిచేస్తారని కూడా తెలియజేస్తున్నా. తప్పకుండా అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నా, స్వతంత్రం వచ్చిన రోజు నుంచి ఈ రోజు వరకు గవర్నమెంట్ ల్యాండ్గా ఉన్న భూమిని అప్పటికప్పుడు ప్రైవేట్ భూములు ఎలాగైపోతాయి, ఈ విధంగా చంద్రగిరిలో మీరు చేసుకుంటా పోతే ప్రజలకి రేపు స్కూల్స్కి కావచ్చు, రేపు ప్రజా అవసరాలకు కావచ్చు, ఏ విధంగా మీ ప్రజలకి అవసరం ఉంటుందని చెప్పి మీకు ఇక్కడి నుంచి ప్రశ్నిస్తున్నాను. పోత మీద వర్షం కురిస్తే ఏ విధంగా స్పందిస్తారో అదే విధంగా స్పందిస్తున్నారు తప్ప ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ఎందుకంటే డైరెక్ట్గా లోకల్ ఎమ్మెల్యేలకి షేర్లు ఉన్నప్పుడు అధికారులు ఏ స్థాయిలో స్పందిస్తారో మాకు కూడా అనుమానంగా ఉంది. మేము కూడా చెప్పాం, తొందరలో కూడా ఒక కార్యాచరణ వేసుకొని ఎక్కడెక్కడ కబ్జాలు చేశారో ప్రతి ల్యాండ్కి వెళ్ళి మేము కూడా కూర్చొని అక్కడ నిరసన కూడా తెలియజేస్తామని కూడా అప్పటి నుంచి. పలమనేరు జనసేన పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో డాక్టర్ ఆకుల గజేంద్ర ప్రసాద్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిని నిలదీశారు. ఉన్నతమైన వ్యక్తుల గురించి మాట్లాడే ముందు తమ స్థాయి తెలుసుకోవాలని సూచించారు. పబ్లిసిటీ కోసం ఏదైనా మాట్లాడితే సహించబోమని హెచ్చరించారు. జన సైనికులు స్పందిస్తారని, అవసరమైతే ప్రత్యక్షంగా ఎదుర్కొంటామన్నారు. ఈ వ్యాఖ్యలు రాజకీయంగా వేడి పెంచాయి. పార్టీ గౌరవాన్ని కాపాడేందుకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. అనుచిత వాక్యాలు మాట్లాడితే మేము మా పేరు బాగా పబ్లిసిటీ అవుతుంది, పబ్లిక్ లో మేము మా ఇమేజ్ పెరుగుతుందని ఒక ట్రెండ్ ఉంది. ఆ వెధవన్న కొడుకులకి ఖచ్చితంగా చెప్తున్నా, నేను ఒక పవన్ కళ్యాణ్ గారి ఫాలోయర్గా మొన్న తెలంగాణ నుంచి ఒక పనికిరాని నా కొడుకు వాడు శ్రీనివాస్ యాదవ్ అనేవాడు ఆంధ్రాకి వచ్చి బీసీ దీంట్లో ఏదో మాట్లాడతా పవన్ కళ్యాణ్ గారిని ఏదేదో మాట్లాడినాడు. ఒరే స్వామి శ్రీనివాస్ యాదవ్, నువ్వేంది, నీ బతికేంది, తెలంగాణలో ఎవరిని అడిగినా చెప్తారా స్వామి, నువ్వేంద్రా నువ్వు వీడొచ్చి చిచ్చు పెడతావు. రామచంద్ర పుంగనూరులోనే రామచంద్ర యాదవ్ బీసీల కోసం చేస్తున్నాడు. పవన్ కళ్యాణ్ గారు కూడా బీసీలకు ఎప్పుడు మద్దతు పలికే వ్యక్తే కానీ
ఎప్పుడు కానీ వ్యతిరేకం కాదు. నువ్వు రామచంద్ర యాదవ్ పైన ఏందో ప్రేమ ఎక్కువైపోయి మాట్లాడుతున్నావు వెధవరాయలా. రామచంద్ర యాదవ్ కూడా మాకు ఆకలిగైదరాకు సొంత. చిత్తూరు జిల్లాలో మామిడి రైతులు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. సబ్సిడీపై మామిడి కవర్ల పంపిణీ చేయడం రైతులకు ఉపయోగపడిందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు ధన్యవాదాలు తెలిపారు. జిల్లా కలెక్టర్ సహకారం కూడా అభినందించారు. సరైన సమయంలో అనుమతులిచ్చి ఫ్యాక్టరీలు పనిచేయడానికి సహకరించారని చెప్పారు. గతంలో లేని విధంగా రైతులకు మద్దతు లభించిందని పేర్కొన్నారు. వ్యవసాయ అధికారులు సహకారం కూడా కొనియాడారు. యూరియా పంపిణీ పారదర్శకంగా జరగాలని కోరారు. సకాలంలో తెరిపించి రైతులకు ఇబ్బంది లేకుండా చూసుకోవాల్సిందిగా కోరుతున్నాము. అదేవిధంగా మన చిత్తూరు జిల్లాలో గడిచిన సంవత్సరం కూడా మామిడి పరిశ్రమ చాలా సంక్షోభాన్ని ఎదుర్కొనింది. దీన్ని కూడా మన చిత్తూరు జిల్లా కలెక్టర్ గారు చాకచక్యంతో రైతులకు అందరికీ ₹4 సబ్సిడీ ప్రభుత్వం తరఫున ఇప్పించేదానికి ఎనలేని కృషి చేసి రైతులకి ఇప్పించినందుకు వారికి మా చిత్తూరు జిల్లా రైతుల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తాను. రైతులకి అందవలసిన చిన్న చిన్న పనిముట్లు కూడా సబ్సిడీ రూపంలో ఇప్పించవలసిందిగా కోరుతూ యూరియా పంపిణీలో కొంచెం శ్రద్ధ పెట్టవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. ఒకవేళ వీలైతే కలెక్టర్ గారిని కలిసి మా జిల్లా రైతులకు చేసిన ఎనలేని సేవకు గాను చిన్న సమావేశం ఏర్పాటు చేసి అతని సేవలతో సత్కరించాలని చెప్పి మేము కలెక్టర్ గారిని పర్మిషన్ తీసుకొని తొందరలోనే ఒక కార్యక్రమం ఏర్పాటు చేస్తామని చెప్పి మీకు అందరికీ తెలియజేస్తున్నాను. అదేవిధంగా అతనికి సహకరించిన హార్టికల్చర్ ఆఫీసర్ డిడి గారు రామాంజనేయులు గారు, హెచ్ఓ కోటేశ్వరరావు గారు మరియు హార్టికల్చర్ ఆఫీసర్లందరికీ నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా అగ్రికల్చర్ ఆఫీసర్ గారికి వారి సహచర సిబ్బందికి కూడా ఈ పత్రికాముఖంగా మా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. నమస్కారం. ఒక కవరు ₹2 లెక్కన కొని ₹1 సబ్సిడీ ఇస్తూ ఉంది. ఇందులో ట్రాన్స్పోర్ట్కి అయ్యే ఖర్చు ₹1, 2 పైసలో 3 పైసలో రైతుల నుంచి వసూలు చేస్తుందని మీకు అందరికీ తెలియజేస్తున్నాను. మీకు అందరికీ కూడా తెలుసు ఈ ట్రాన్స్పోర్ట్ వ్యవహారం కొద్దిగా లేబరు ఇవంతా సమస్యలు ఉన్నాయి కాబట్టి 2 పైసలు 3 పైసలు అదనంగా తీసుకుంటా ఉన్నారు. సో కంపెనీల నుండి ₹1తో కొని రైతులకు ₹1తో ఇస్తుంది. కాకపోతే ట్రాన్స్పోర్టింగ్ ఛార్జీలు మాత్రము రైతుల పైన వస్తాము. ప్రభుత్వానికి కావాలని ₹2 కొని ₹1కి రైతులకు అందిస్తూ ఉంది. ఈ సంవత్సరం ఎప్పుడూ లేని విధంగా గత సంవత్సరం 2 కోట్లు సప్లై చేస్తే ఈ సంవత్సరం 6.5 కోటి కవర్లో సబ్సిడీ రూపంలో రైతులకు అందిస్తూ మార్కెటింగ్ని రైతులకి మంచి ధర లభించేదాని కోసం కలెక్టర్ గారు విశేష కృషి చేసి అందరికీ ప్రభుత్వాన్ని ఒప్పించి ఈ 6.5 కోటి కవర్లో మన చిత్తూరు జిల్లా రైతులకు మాత్రమే అందిస్తా ఉన్నారు. రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ వద్ద ప్రభుత్వ ఉద్యోగులు భారీ నిరసన చేపట్టారు. టీఎన్జీఓస్ పిలుపు మేరకు ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పీఆర్సీ అమలు, పెండింగ్ బిల్లుల క్లియర్, సిపిఎస్ రద్దు వంటి డిమాండ్లుంచారు. ఆరోగ్య భద్రత కార్డుల అమలుపై కూడా ఆవేదన వ్యక్తం చేశారు. జావీద్ అలీ, వైద్యనాథ్ నేతృత్వంలో వినతి పత్రం సమర్పించారు. ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరారు. సమస్యలు పరిష్కారం కాకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సీఎం గారికి మీకు సంబంధం మీ నాయకత్వంలో చేసుకుంటాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. లోక్సభలో ప్రతిపక్షాలపై అమిత్ షా విమర్శలు, ప్రతి నిర్ణయాన్ని వ్యతిరేకించడం సరైంది కాదని వ్యాఖ్య, దేశ అభివృద్ధిని రాజకీయంగా చూడొద్దని సూచన, ప్రభుత్వ పనులకు మద్దతివ్వాలని పిలుపు. రాహుల్ వ్యాఖ్యలపై మంత్రి సత్యకుమార్ ఆగ్రహం, సైన్యాన్ని అవమానించడం సరైంది కాదని హెచ్చరిక, దేశ భద్రతా అంశాల్లో రాజకీయాలు చేయొద్దని సూచన, ప్రధానిపై వ్యాఖ్యలు తగవని మండిపాటు.
తేజస్వి వ్యాఖ్యలపై స్పందించిన కిషన్ రెడ్డి తెలంగాణను అవమానించే ఉద్దేశం లేదని స్పష్టం. బాధ కలిగితే క్షమాపణ చెప్పేందుకు సిద్దమని వ్యాఖ్య. బీజేపీ తరపున వివరణ. లోకేష్ పై చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఆరోపణలు. ఆధారాలు చూపాలని సవాల్. ప్రతి గ్రామంలో అక్రమాలను బయటపెడతారని హెచ్చరిక. అవసరమైతే నిరసనలు చేపడతామని ప్రకటన. మామిడి రైతులకు సబ్సిడీ కవర్ల పంపిణీపై కృతజ్ఞతలు. ప్రభుత్వ సహకారంతో రైతులకు లాభం. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కు ధన్యవాదాలు. వ్యవసాయ అధికారుల సహకారం కొనియాడిన రైతులు. ఇవి ఈనాటి వార్తా విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.